హాయ్ అండి, మానస వరల్డ్ వ్లాగ్కి ఈరోజు నేను మెంతి కూర టమాటా కాంబినేషన్ ఎలా ఉంటుందో చేసి చూపిస్తానండి. నేను మెంతి కూరలో పెసరపప్పు వేసి చేస్తున్నాను. బాగుంటుంది, చాలా బాగుంటుంది మెంతి కూర పెసరపప్పు టమాటా కాంబినేషన్. ముందు ఒక 10-15 నిమిషాలు నానబెట్టుకోవాలండి. పెసరపప్పు ఒక 3 కట్టలు, మెంతి కూర, ఒక 2 పెద్ద సైజు టమాటాలు, కొత్తిమీర తీసుకున్నాను, ఒక 2 చిన్ని ఉల్లిపాయలు తీసుకున్నాను. ఇప్పుడు ఎలా చేస్తానో చూపిస్తాను. ముందుగా ఒక బాండి పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. బాగుంటుంది మెంతి కూర పెసరపప్పు కాంబినేషన్ టమాటా. ముందుగా ఉల్లిపాయలు వేసుకోవాలండి. పసుపు, కొంచెం లైట్గా అల్లం పేస్ట్, మనం కడిగి పెట్టుకున్న మెంతి కూర, కొంచెం ఆయిల్లో మగ్గాలండి. మూత పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోనే టమాటా వేసుకోవాలి. కొత్తిమీర, కొద్దిగా ఆయిల్లో వేయాలి టమాటా కూడా. చాలా బాగుంటుందండి మెంతి కూర టమాటా కాంబినేషన్ పెసరపప్పు. కొంచెం ఆయిల్లో మగ్గినాక మనం ఇప్పుడు ఉప్పు కారం వేసుకుందాం. కొంచెం మగ్గాలండి కారం నూనెగా. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ ఇట్లా పైకి వచ్చే వరకు మనం చిన్న సిమ్లోనే ఉడికించుకోవాలి టమాటా మెంతి కూర.
మనం టమాటా మెంతి కూడా ఉడికినాక పెసరపప్పు నానబెట్టుకున్న పెసరపప్పు వేసుకొని కలుపుకోవాలండి. కలిపి కొంచెం చిన్న సిమ్లోనే పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం ధనియాల పౌడర్ వేసుకోవాలి లాస్ట్కి. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుందాం. పాలక్ మెంతి కూర టమాటా కాంబినేషన్లో రెడీ అయిందండి కర్రీ. చూడండి, మెంతి కూర టమాటా పెసరపప్పు కాంబినేషన్ కర్రీ రెడీ అయింది. చూడండి.